ఓకే. ఏదైనా ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే దానికి గుండెలాంటిదేంటో తెలుసా? దాని వాల్యూ ప్రొపోజిషన్. ఇదేదో మార్కెటింగ్ కోసం వాడే క్యాచీ స్లోగన్ అనుకుంటే పొరపాటే. అసలా బిజినెస్ ఎందుకుందో చెప్పేదే ఇది. సరే, మరి అంత పవర్ఫుల్ వాల్యూ ప్రొపోజిషన్ను ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. అంతా మొదలయ్యేది ఈ ఒక్క ప్రశ్నతోనే. ఇన్ని ఆప్షన్స్ ఉండగా కస్టమర్లు వేరే వాళ్ళని కాదని మనల్నే ఎందుకెంచుకోవాలి? ఆలోచించండి. ఇది చాలా చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ క్వశ్చన్. దీనికి మన దగ్గర ఒక స్ట్రాంగ్, క్లియర్ ఆన్సర్ లేదనుకోండి, మన బిజినెస్ కూడా మార్కెట్లో 100లో 1గా ఉండిపోతుంది. అంతే. ఆ సమాధానమే మన వాల్యూ ప్రాపోజిషన్ అన్నమాట. చాలామంది చేసే మొదటి తప్పు ఏంటంటే వాళ్ల ప్రొడక్ట్ గురించి ఆలోచించడంతో స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడే పప్పులో కాలేస్తారు. అసలైన పునాది మనం ఏమి అమ్ముతున్నాం అన్నదానిలో లేదు, ఎవరికోసం అమ్ముతున్నాం అన్నదాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. అవును, అంతా మన కస్టమర్తోనే మొదలవుతుంది. ఒక మాట చెప్తారు కదా, అందరికోసం తయారుచేసే ప్రాడక్ట్ నిజానికి ఎవరికోసం కాకుండా పోతుంది అని. అది అక్షరాల నిజం. అందుకే మనం ఒక స్పెసిఫిక్ గ్రూప్ని టార్గెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి. పిల్లలు సరిగ్గా తినట్లేదని బాధపడే బిజీ పేరెంట్స్. ఒక్కసారి వాళ్ల లైఫ్ని ఊహించుకుందాం. ఆఫీస్ టెన్షన్, ఇంటికొచ్చాక పిల్లలు చేసే మారాం, వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టలేకపోతున్నామనే ఆ గిల్ట్. వాళ్ల అసలైన పెయిన్ పాయింట్ ఏంటో మనం కరెక్ట్గా పట్టుకోవాలి. సరే, ఎవరికోసం అనే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనే ప్రశ్నకు వెళ్దాం. అంటే వాళ్ల లైఫ్లో మనం సాల్వ్ చేయబోతున్న ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం ఏంటి? ఈ టేబుల్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఆల్రెడీ ఉన్న సొల్యూషన్స్, అంటే కిరాణా షాపులు, టేకౌట్ లాంటివి. కానీ రైట్ సైడ్ చూడండి, అదే అసలు విషయం. పేరెంట్స్ రియల్ ప్రాబ్లం వంట చేయడం కాదు. డిన్నర్ టైంలో ఆ స్ట్రెస్, ఆ డిసిషన్ తీసుకోలేకపోవడం, ఆ గిల్ట్, ఇవి. ఇప్పుడున్న సొల్యూషన్స్ ఈ ఎమోషనల్ ప్రాబ్లంని అస్సలు టచ్ చేయట్లేదు. ఆ గ్యాప్లోనే మనకు పెద్ద ఆపర్చునిటీ ఉంది. ఓకే, ప్రాబ్లంని లోతుగా అర్థం చేసుకున్నాము. ఇప్పుడు సహమా ఇంట్రెస్టింగ్, క్రియేటివ్ పార్ట్, ఆ ప్రాబ్లంకి పర్ఫెక్ట్ సొల్యూషన్ని బిల్డ్ చేయడం. ఇది జస్ట్ ఒక్క సొల్యూషన్ అయితే సరిపోదు, అది డిఫరెంట్గా, ఇంకా చెప్పాలంటే బెటర్గా ఉండాలి. ఇక్కడొక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రేట్ సొల్యూషన్ అనేది ఒక స్పెసిఫిక్ తాళానికి స్పెసిఫిక్ తాళం చెవి లాంటిది. అంతేగాని అన్ని తాళాలు తెరిచే మాస్టర్ కీలా ఉండకూడదు. మనం ఐడెంటిఫై చేసిన ఆ పెయిన్ పాయింట్కి ఇది ఒక ప్రిసైజ్ మెడిసిన్లా పనిచేయాలి, అంతే. అయితే ఆగండి, ఒక సొల్యూషన్ కనిపెట్టగానే పని అయిపోలేదు. ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అస్సలు సిసరైన ప్రశ్న ఏంటంటే, మన సొల్యూషన్ మిగతా వాటికన్నా ఎలా బెటర్? ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. మన యునీక్నెస్ అనేది ఇక్కడే బయటపడుతుంది. మళ్ళీ మన మీల్ కిట్ ఎగ్జాంపుల్కి వస్తే మన ప్రత్యేకత ఏంటి చూద్దాం. మన మీల్స్ జస్ట్ 15 నిమిషాల్లో రెడీ. బిజీ పేరెంట్స్కింతకన్నా ఏం కావాలి? వీటిని డిజైన్ చేసింది చైల్డ్ న్యూట్రిషనిస్టులు. ఇది పేరెంట్స్కి ఒక నమ్మకాన్నిస్తుంది. ఇక సామోగ్లావ్నా, పిల్లలు తినకపోతే గ్యారంటీ. అంటే కస్టమర్కి రిస్కే లేదు. చూసారా, ఇవే మనల్ని కాంపిటీషన్ నుండి పూర్తిగా వేరుచేసేవి. మన దగ్గర వరల్డ్లోనే బెస్ట్ ప్రోడక్ట్ ఉండొచ్చు, కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కస్టమర్లు ఫీచర్స్ కొనరు, వాళ్లు కొనేది తమ లైఫ్లో వచ్చే మార్పుని. అందుకే మనం మన ప్రోడక్ట్ ఏమిటి అని చెప్పడం ఆపి, అది వాళ్ల కోసం ఏమి చేస్తుంది అనే దానిపై ఫోకస్ పెట్టాలి. సింపుల్గా చెప్పాలంటే ఫీచర్స్ని కాదు, బెనిఫిట్స్ని అమ్మాలి. మనమిచ్చే విలువని ఈ టేబుల్ 3 లెవెల్స్లో చూపిస్తుంది. చూడండి. ఫస్ట్, ఫంక్షనల్, అంటే 15 నిమిషాల్లో డిన్నర్ రెడీ చేసి టైం సేవ్ చేయడం. నెక్స్ట్, ఎమోషనల్, డిన్నర్ టైంలో పోట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండటం. ఇక మూడోది, అన్నింటికన్నా పవర్ఫుల్, సోషల్, అంటే సొసైటీలో తమ పిల్లల్ని బాగా చూసుకునే ఒక కేరింగ్ పేరెంట్గా కనిపించడం. ఈ 3 లెవెల్స్లో మనం వాల్యూ ఇస్తే ఇక మనల్ని కొట్టేవారే ఉండరు. ఇలాంటి గొప్ప బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడం చాలా ఈజీ, కానీ మాటలు చెబితే సరిపోదు కదా. ఈ రోజుల్లో కస్టమర్లు చాలా స్మార్ట్. వాళ్లు నమ్మాలంటే మనం ప్రూఫ్ చూపించాలి. ప్రామిసులు కాదు, ప్రూఫ్ ముఖ్యం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కస్టమర్ టెస్టిమోనియల్స్. ఈ సర్వీస్ వల్ల మా ఈవినింగ్ సేవ్ అయ్యాయి అని మనలాంటి ఇంకో పేరెంట్ చెప్పారనుకోండి, అది జస్ట్ ఒక ఒపీనియన్ కాదు, దాన్ని సోషల్ ప్రూఫ్ అంటారు. అంటే అరే, మనలాంటి వాళ్లకే ఇది వర్కౌట్ అయ్యింది అని తెలిసినప్పుడు కొత్తవాళ్లు కూడా ఈజీగా నమ్ముతారు. మాటల కన్నా నంబర్స్ ఇంకా పవర్ఫుల్.
ఇవి తిరుగులేని ప్రూఫ్ ఇస్తాయి. మా ఫుడ్ టేస్టీగా ఉంటుంది అని చెప్పడం వేరు, మా టెస్టుల్లో 92% మంది పిల్లలు మా ఫుడ్కి ఓకే చెప్పారు అని చెప్పడం వేరు. చూశారా తేడా? రెండవది వినగానే డౌట్స్ అన్నీ పోయి నమ్మకమొచ్చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం అన్ని పజిల్ పీసెస్ని సేకరించాం. కస్టమర్ ఎవరు, వాళ్ల ప్రాబ్లమేంటి, మన యునీక్ సొల్యూషన్ ఏంటి, దానికి ప్రూఫ్ ఏంటి, అన్నీ రెడీ. ఇప్పుడు ఫైనల్ స్టెప్, ఈ ముక్కలన్నింటినీ కలిపి ఒకే ఒక్క క్లియర్, పవర్ఫుల్ స్టేట్మెంట్గా మార్చాలి. అదే వాల్యూ ప్రాపోజిషన్ స్టేట్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన మొత్తం స్టోరీని 1-2 లైన్లలో చెప్పే ఒక సమ్మరీ అన్నమాట. అవతరి వాళ్లకి ఓకే, వీళ్లే నాకు కరెక్ట్ చాయిస్ అని వెంటనే అర్థమయ్యేలా చేస్తుంది. దీన్ని తయారు చేయడానికి ఒక సింపుల్ ఫార్ములా కూడా ఉంది. ఇక్కడ స్లైడ్లో చూస్తున్నారు కదా, ఇదొక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాంటిది. ఈ 5 ఖాళీలను మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన పాయింట్స్తో నింపితే చాలు, మన పవర్ఫుల్ వాల్యూ ప్రపోజిషన్ రెడీ అయిపోతుంది. ఆ ఫార్ములాని వాడితే మన మీల్ కిట్ కంపెనీ ఫైనల్ స్టేట్మెంట్ ఇలా ఉంటుంది. మేము భోజన సమయం ఒత్తిడిగా ఫీలయ్యే బిజీ పేరెంట్స్కి పిల్లలు ఇష్టపడే క్విక్ మీల్ కిట్స్ అందిస్తాం. కిరాణా షాపింగ్ లేదా టేకౌట్లా కాకుండా గొడవలు లేని ఫ్యామిలీ డిన్నర్స్తో పాటు మనశ్శాంతిని కూడా ఇస్తాం. చూశారా, ఇందులో కస్టమర్, ప్రాబ్లం, సొల్యూషన్, మన యునీక్ బెనిఫిట్ అన్నీ ఎంత క్లియర్గా ఉన్నాయో. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం వెబ్సైట్లో రాసుకునే ఒక ట్యాగ్లైన్ కాదు. ఇది మన సక్సెస్కి బ్లూ ప్రింట్. మన మార్కెటింగ్ నుండి ప్రోడక్ట్ డెవలప్మెంట్ వరకు మనం తీసుకునే ప్రతి డిసిషన్కి ఇదే గైడ్గా ఉండాలి. సరే, ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ని సొంత ఐడియాలకి అప్లై చేసి చూసే టైం వచ్చింది. మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోవాల్సిన సమయమిది. ఇన్ని ఆప్షన్స్ మధ్య కస్టమర్లు మిగతా వాళ్లందర్నీ వదిలేసి స్పెసిఫిక్గా మనల్ని ఎందుకెంచుకోవాలి? ఆ ప్రశ్నకొచ్చే సమాధానమే మన విజయానికి అస్సలైన పునాది.